సార్, ఇతను చనిపోయారు. అంబికమ్మ ఈ నర్స్ వేషంలో ఇక్కడేం చేస్తుంది? నాన్నకి నిజం తెలిసిపోయింది. నాన్న ఆవేశంగా వెళ్తున్నారంటే నా గురించి అందరికీ నిజం చెప్దామనేమో. ఎలాగైనా నాన్నని నిజం చెప్పకుండా ఆపాలి. అయ్యో, ఈమెంట్ ఇలా పడిపోయింది. డాక్టర్, డాక్టర్! నాన్న ఆగు నాన్న. నేను ఆగనే. నాన్న ఆగండి. నీ దుష్ట బుద్ధి అందరికీ తెలియాలి. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నువ్వు ఎంత దుర్మార్గురాలివి. ఆస్తి కోసం, డబ్బు కోసం సొంత అన్ననే చంపుతావా? నాన్న, ఆ పరిస్థితుల్లో అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను నా తప్పు తెలుసుకున్నాను. నువ్వు ఏ శిక్ష వేసినా పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పకు నాన్న. నీచురాలా, నా కడుపున చెడబుట్టావు కదే.
రక్తం పంచుకు పుట్టిన అన్న రక్తాన్ని కళ చూస్తావా? నువ్వు ఎంత పాపిష్టిదానివో అర్థం అవుతుంది. నిన్నిలా వదిలేయలేను. నీ గురించి అందరికీ తెలియాలి. నీ గుణమేంటో, నువ్వు ఎలాంటి దానివో మన వాళ్ళందరికీ తెలియాలి. నువ్వు చేసిన ఘోరానికి నీకు శిక్ష పడాలి. నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నన్ను క్షమించు నాన్న. వద్దు నాన్న. నిన్ను క్షమించను. నిన్ను పోలీసులకు అప్పగించి నువ్వు చేసిన పాపాలకి తగిన శిక్ష పడేలా చేస్తాను. నిన్ను కన్న పాపానికి పాప ప్రక్షాళన చేసుకుంటానే. హా. నాన్న హా? నా జోలికొస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను. నువ్వొచ్చావు, నిన్ను వదిలిపెడతానా? మావయ్య గారు అరుపు వినిపించింది. మావయ్య గారు అరుపు వినిపించింది. అయ్యయ్యో విహారీ! మావయ్య గారు! మావయ్య గారు! విహారీ! మావయ్య గారు! లేవండి అయ్యారు. మావయ్య గారు! అయ్యారు. మావయ్య గారు! విహారీ త్వరగా రారా! రక్తం రక్తం. వీరబాబు వీరబాబు అయ్యారు. విహారీ చూడరా! తాతయ్య మావయ్య గారు! తాతయ్య 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 ఏమైంది? నాన్న! నాన్న! ఏమైంది? మావయ్య గారు తాతయ్య తాతయ్య అయ్యో! అరే పండు తాతయ్యకి ఏమైందిరా? పదండి హాస్పిటల్ తీసుకెళ్ళండి. తొందరగా తీసుకెళ్ళండి.